చెక్ చేసుకోవచ్చు. మనకైతే 6 మెంబర్స్ బాయ్స్ ఉన్నారన్నమాట. సో ఈ బాయ్స్ ముందర మనకైతే ఒక తెలుగు మోడల్ ఉంది. ఈ యొక్క గేమ్ టాస్క్ ఏంటంటే చాలా సింపుల్ అనమాట. ఈ గేమ్ 3 లెవెల్స్ ఉండబోతుంది. సో ఇక్కడున్న 6 బాయ్స్ ఏం చేశారంటే ఇక్కడున్న ఒక మోడల్ ని 60 seconds తో ఇంప్రెస్ చేస్తారనమాట. ప్రపంచంలోనే బెస్ట్ ప్లేస్ ఏంటో తెలుసా? మీరు మూనా కాదు. ఒక చంగం పైన ఉంటే ఒక చంగం నా కళ్ళ ముందు ఉంటుంది. సో ఈ విధంగా వీళ్ళు ఇంప్రెస్ చేసిన వాళ్ళైతే ఈ యొక్క మిస్టరీ బ్రీఫ్ కేస్ అయితే గెలుచుకుంటారు. సో 3 లెవెల్స్ ఉండబోతుంది. సో ఆ 3 లెవెల్స్ లో ఫస్ట్ లెవెలే బ్లైండ్ ఫోల్డెడ్. స్టార్ట్ చేయండి. నెంబర్ 1. హాయ్ హాయ్. దిస్ ఇస్ స్మార్ట్. ఓకే. నేను ఏదో నేమ్ చెప్పానని చెప్పి మీరు ఏమేమి చెప్పాల్సిన లేదు. ఓకే. నా లైఫ్ ఎట్లా ఉందంటే ఆ మూలలో ఉన్న లైట్ లాగా, మా ఇంట్లో ఉన్న చిన్న బల్బు లాగా ఏదో తేడాగా ఉంది. వెలుగు లేకుండా నా కంట్రోల్నే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్ జస్ట్ ఇగ్నోర్. అదే మీరు నా లైఫ్లోకి వచ్చారంటే నా లైఫ్ మళ్ళీ నా కంట్రోల్లోకి వస్తుందని నమ్మకం. లాస్ట్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే విల్ యూ మ్యారీ మీ? ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. ఫ్లడ్ అంటే మ్యారీ ప్రపోజల్ చేస్తాడు వీడు. అంతే. ఎట్లుంటుంది మరి మనతోని? యా, మై నెంబర్ ఇస్ 2. వాట్ ఈస్ యువర్ నేమ్? I'm Neetu. What's your name? యా, మై నేమ్ ఇస్ మెర్సీ. అండ్ ఐ ఫ్రమ్ కడప. అవే కళ్ళు, అదే ముక్కు, మా చిన్నయ్య రగతో. Okay. సో ప్రపంచంలోనే బెస్ట్ ప్లేస్ ఏంటో తెలుసా? తెలీదు, చెప్పండి. నా హార్ట్. ఎందుకంటే అందులో మీరు ఉన్నారు. నాతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవచ్చా? చాలా మంది మీరు లాస్ట్ అనుకుంటా. సిగ్గింది కొడుతున్నాను. అయిపోయిందా? అయిపోయింది. పవర్ అయిపోయింది. పవర్ ఆఫ్. Hi, హాయ్. I'm Mani from Vizag and I'm number 3. ఓకే. మనీ. Yeah. MONY. Mani, not money. ఓకే. I said money. ఓకే. పైసా. ఎవడ్రా మీరు? తెలుగు వచ్చా? Yes, I do. But I speak English. సరే తెలుగు మాట. తెలుగు రాదండి. ఇది తెలుగే కదా. ఆ ఒక్క ముక్కే వచ్చు అంటారా ఏంటి? By the way, you're too gorgeous. Oh, thank you. You know what is the most interesting part in you? I don't know. You must say. It's your smile. Thank you. నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అన్ని బోగడేలాగా. నువ్వు కూడా ఇలా చేయడం నాకు బాధగా ఉంది నందిని. But I love it. No. No, I'm just saying. When I love it, Okay. when I'm the reason. అర్థం కాదు. What? అర్థం కాదు. లాగండి. When I love it, when I am the reason. I love it when I am the reason. I know English but I don't know English. Bro, you're not getting No, me. he's See, telling. see. I can see. Okay. She. Only one she. He's telling he loves my smile. When I smile because of him. No, he will be happy if you are reason for it. Yeah. If that's- I am the reason for you. If I am the reason for it. అది కాదు Okay, జరిగి. okay. Yeah. గుడ్. హాయ్, హాయ్. మీ పేరేంటి తెలుసుకోవచ్చా? నా పేరు నీతు. మీ పేరు? విఘ్నేష్. ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే విఘ్నేష్. ఓకే. నేను బెంగళూరు నుండి వచ్చాను. ఓకే. మీరు? నేను బెంగళూరు నుంచి. నీకు అడ్రస్ కాలేదు ఇప్పుడు. అడ్రస్ కావాలి. ఇంటికి వెళ్తారా? ఇస్తావా? చెప్పండి. మీ స్మైల్ బాగుంది. థ్యాంక్ యూ. మీ లాంగ్వేజ్ నచ్చింది. ఓ థ్యాంక్ యూ. నా డైలీ కాపీ కొట్టేది. అంతే అండి. ఓకే. థ్యాంక్ యూ. ఎల్కేజీలో పడండి. హాయ్, దిస్ ఇస్ వికాస్ హాయ్. ఫ్రమ్ వైజాగ్. ఓకే. యువర్ నేమ్? చాలా అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా కావాలా? చూడు నా 1 2 3 4 అందరు నేమ్లు అడుగుతారు ఇట్రా. వీడు గజని షార్ట్ టర్మ్ మెమరీ. రోజు చూస్తే నేనే గుర్తుంటాను, ఇంక నువ్వేం గుర్తుంటావు? హౌ ఆర్ యూ? I'm fine. And now okay, tell me please continue. మీకు ఒకటి అడగచ్చా? అడగండి ప్లీజ్. మీరేమైనా ట్విన్సా? లేదు. అంటే ఒక చందనం పైన ఉంటే ఇంకో చందనం నా కళ్ళ ముందు ఉంటుంది. You are selected. ఏ ప్రభు,
మూడో ఛానల్ నా వాట్సాప్ డీపీలో ఉంది. మరి అదేంటి? ఏం లేదా చికెన్ అంట మగ స్టార్టింగ్ అందరూ కులుకున్నారు. కుళ్ళిపోయిండ్రు పాపం అందరూ అంటే దిస్ ఈస్ కోబ్రా. కోబ్రా Cobra. నల్ల బాలు నల్ల తాచు లెక్క. మీ స్మైల్ బాగుంది. వాళ్ళు డైలాగ్ చెప్పేసినారు, నేను ఇంకేం చెప్పాను. నేను దాచుకున్న డైలాగ్ చెప్పేసినాను. ఊరుకో ఊరుకో ఎద్దులో ఓకే, మీరు మూనా కాదు. పిల్ల పెట్టలే, ఎందుకంటే మూన్ మేకప్ వేసుకోదు కాబట్టి. మూడు మేకప్ వేసుకోదా? అదేం చెప్పాడంటే మీరు మూనా అని అడిగాడు. నేను మేకప్ వేసుకున్నా. అందుకే వాడు మూడు కాదన్నాడు. ఓకే. ఫ్లర్ట్ చేయలేదు నేను. ఫ్లర్ట్ చేయలేదు, రోస్ట్ చేస్తాను. ఓ రోస్ట్. చెప్పించి రోస్ట్ లేదు. అరే అది రోస్ట్ అని చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది రోస్ట్ అని. గైస్ ఫైనల్లీ లెవెల్ 1 రౌండ్ అయితే అయిపోయింది అనమాట. సో కంప్లీట్లీ 6 మెంబర్స్ బాయ్స్ అయితే మొత్తంగా అయిపోయారు. సో ఇప్పుడైతే లెవెల్ 2 అయితే జస్ట్ 4 మెంబర్స్ బాయ్స్ మాత్రమే వెళ్తారు. ఇట్స్ సెలక్షన్ రౌండ్. సో లెట్స్ సీ ఎవరెవరు సెలెక్ట్ అవుతారు, ఎవరెవరు సెలెక్ట్ అవ్వరండి. ఎవరినైతే ఎలిమినేట్ చేస్తున్నారో వాళ్ళ నెంబర్ మాత్రం చెప్పండి, వాళ్ళు మాత్రం ఇక్కడ పిలుస్తా. Okay. యూ కెన్ జస్ట్ టెల్ దెమ్ ద రీజన్. ఓకే. గుడ్. The one like your smile is good అన్నారు కదా. Please call. ఎవరన్నాడు స్మైల్ ఇస్తుంటేనే And last person. లాస్ట్ పర్సన్ రీజన్ చెప్పండి, వాళ్ళు వెళ్ళిపోతారు, ఎలిమినేట్ అయిపోతారు. ఓకే. స్మైల్ బాగుంది అన్నారు కదా, ఎందుకే చెప్తున్నా బాగాలేదా? అంటే యూ షుడ్ హ్యావ్ సెడ్ సంథింగ్ ఎల్స్. ఎందుకంటే ఇట్స్ లైక్ కామన్ థింగ్, అందరూ స్మైల్ బాగుంది అంటారు. ఐ నో నా కళ్ళు బాగుంటాయి అని మీరు చెప్పలేరు, నాకు తెలుసు. ఎందుకంటే నేను బ్లైండ్ ఫోల్డ్లో ఉన్నాను. కాకపోతే మీరు నన్ను ఇంతకు ముందు చూడలేదు కాబట్టి. మాస్క్ వేసుకోలేదు కాబట్టి నేను స్మైల్ బాగుందన్నాను. సో గైస్ ఫైనలీ లెవెల్ 1 లో అయితే 4 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు అనమాట. సో లెవెల్ 2 ఇద్దరు అయితే ఎలిమినేట్ అయ్యారు. సో ఆ ఇద్దరు ఎవరంటే సో 6 అండ్ నెంబర్ 4. సో రీజన్స్ కూడా విన్నారు కదా. సో లెట్స్ గో ఫర్ ద రౌండ్. గైస్ చలో గైస్ మనం అయితే లెవెల్ 2 అయితే వచ్చేసామాట. సో లెవెల్ 1 లో ఇక్కడ అయితే చెక్ చేసుకోవచ్చు, వీళ్ళైతే పాస్ అయిపోయారు. సో లెవెల్ 2 లో చాలా అంటే చాలా సింపుల్ ఉండబోతుంది. నీతు దగ్గర అయితే 2 క్వశ్చన్స్ ఉంటుంది అనమాట. ఈ 2 క్వశ్చన్స్ అయితే వీళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది. వీళ్ళైతే ప్రతి ఒక్కరు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఆన్సర్ అయితే చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చెప్పిన తర్వాత నీతు అయితే దానిలో ఒక్కొక్క ప్లేన్ అయితే ఎంచుకుంటుంది అనమాట. వాళ్ళైతే లెవెల్ 3 అయితే వెళ్ళడం జరుగుతుంది. సో లెట్స్ గో. నీతు అయితే క్వశ్చన్స్ అడుగుతుంది. మై క్వశ్చన్ టు ద కంటెస్టెంట్స్ ఆర్, మీరు ఒక రోజంతా ఇన్విజిబుల్ అయ్యే పవర్ ఉంటే ఏం చేస్తారు? ఒక రోజంతా రైట్, రోజంతా ఇన్విజిబుల్ ఫర్ 24 అవర్స్. యు థింకింగ్ మీ ఆన్సర్ ప్రిపేర్ రెడీ ఉందా? యా నీతు గారు, మై నెంబర్ ఈస్ 2. ఓకే. ఇఫ్ నేను 1 డే మొత్తం ఇన్విజిబుల్ అయితే ఓకే. నేను మీ ఇంటికి వచ్చేస్తా. బికాజ్ రీజన్ చెప్తా లైక్ రీజన్ అవి మాయా గైస్, నేను రీజన్ చెప్తా. లెట్ ఇట్ కంప్లీట్. చెప్ యా నా లైఫ్ లో ఫస్ట్ టైం మంచిగా మాట్లాడిన అమ్మాయి ఎవరంటే మీరే, లైక్ నీతు గారు. ఓకే. సో నేనైతే మీ ఇంటికి వచ్చేస్తా లైక్ సంథింగ్ నో నాట్ లైక్ దట్. ఈ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా. అండ్ వన్ మోర్ థింగ్, ఐ డూ స్కామ్స్. I do scam. Yes. I do scams. No English, but I love scams. What scam? What scams? Like if This scams. నేను షాప్ లేకపోతా, దొంగతనం చేస్తా. లైక్ నాకు ఫన్, నాకు ఇష్టం అంతే. జస్ట్ కన్నాలు ఏమి అట్టవా? కన్నాలు ఏమి? కన్నాలు పెట్టా బ్యాంకుకి పెట్టేస్తా. మీకు కూడా పెడతారు పోలీస్. కానీ నువ్వు ఇన్విజిబుల్ అయినప్పుడు ఆహా నీకు ఆ డబ్బులు తీసుకోలేవు కదా, ఆ పవర్ ఉండదు నీకు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. Number 3. I'll just pick my girlfriend or something and protect her. ఏ రోజు లేనిది ఆ రోజే పవర్ మొత్తం వచ్చేస్తా. Invisible రా, చూడు. అదే ఏ రోజు ప్రాబ్లం లేదు, ఆ రోజు వచ్చేస్తా. చూడు ఎందుకు రాదు చెప్పు. చూడు నాకు ఉండడం ఇష్టం కాబట్టి ఉంటా. I like spending time. I like spending more time. Okay, his answer is you heard.
Yeah, he'd love to be with his girlfriend. యా గర్ల్ ఫ్రెండ్ లేని గర్ల్ ఫ్రెండ్. Imaginary girlfriend. నెంబర్ 1 ఆన్సర్ లేదంట తన దగ్గర. నువ్వు నీ దగ్గర లేదు ఫస్ట్ వాడతారు కాదు. నా దగ్గర ఉంది గంటని అన్ని చిల్లర మొత్తం అన్నీ ఉన్నాయి. సరే చెప్పు గో వాట్ ఎవర్ ఏదైనా సరే చెప్పు గో ఫస్ట్. గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్దాం మొత్తం. సరే కానీ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు వెళ్తున్నావు? నేను చెప్తా క్లారిటీగా చెప్తా చూడు. ఫస్ట్ రూమ్ లోకి రాగానే పైకెత్తుకెళ్ళి బెడ్ లో పండబెట్టి గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడం. ఏముంటాయి ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడం తెలియనే ఏంటి మీకు? ఇన్విజిబుల్ కదా, నేను కనపడను. ఇన్విజిబుల్ అయితే గర్ల్ ఫ్రెండ్ ఎందుకు వెళ్తారు? వెళ్తా ఏం మాట్లాడుతున్నావు? చూడడానికి యా గర్ల్ ఫ్రెండ్ గా తప్పులేదు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే తప్పు. నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర నేను వెళ్తే తప్పేముంది? ఓకే ఓకే ఈడికలా మాత్రం కన్నాలు పెట్టే నాకు అందదు నేను. అన్న సైలెంట్ గా రావు. అదేంటో అంత మాట తీసు. నంబర్ 5 సపోజ్ నేను ఇండివిజువల్ అయితే ఇండివిజువల్. ఓకే చెప్పు ప్లీజ్. సారీ చెప్పు. నేను ప్రస్తుతానికి ఎవరైనా లవ్ చేస్తే తన్ని ఇచ్చేస్తా, అంటే ఇది ఫాలో అవుతా. స్టార్ట్. ఓకే Okay, I am ready with my selection. ఓకే I'd go with the one who said I'll protect my girlfriend. థ్యాంక్ యూ గైస్. ఓకే గైస్ చాలా ఎస్ఐకి చెక్ చేసుకోవచ్చు. నంబర్ 3 అయితే మొత్తంగా అయితే లెవెల్ 3 అయితే రీచ్ అవడం జరిగింది. సో చాలా సింపుల్. ఈ విధంగా ఇంకో క్వశ్చన్ అనమాట. ఆ ఒక్క క్వశ్చన్ మాత్రమే ఉంటుంది. ఆ ఒక్క క్వశ్చన్ లో ఈ ముగ్గురులో ఎవరైతే కరెక్ట్ గా ఆన్సర్ చెప్తారో వాళ్ళు మాత్రమే లెవెల్ 3 అయితే వెళ్తారు అనమాట. సో చూద్దాం లెవెల్ 3. తమ్ముడు గ్రేట్, గుడ్ జాబ్. థ్యాంక్ యూ. ఓకే యు ఆర్ లెవెల్ 3. తమ్ముడు మీటర్ ఆన్సర్ చెప్పు. థ్యాంక్ యూ. కెమెరా ఇక్కడ ఉంది, ఇక్కడ రా. సారీ మై బ్యాడ్. అమ్మా, థ్యాంక్ యూ. ఆ సెకండ్ వస్తుందంటే నేనే చెప్పేటోనుగా. సో సెకండ్ క్వశ్చన్, మీరు ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే మీకు చాలా నచ్చిన అమ్మాయి, మీరు మిస్ చేసుకోదలుచుకోలేదు, ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే చూసిన వెంటనే ఏం చేస్తారు? పోయి ఎలా మాట్లాడతారు? ఎలా ఇంప్రెస్ చేస్తారు? ఇంప్రెసింగ్. ఓకే ఇంట్రెస్టింగ్. సింపుల్ క్వశ్చన్. మీకు ఒక అమ్మాయి ఇష్టమైతే ఆ అమ్మాయిని మీరు ఎలా ఇంప్రెస్ చేస్తారు? ఫస్ట్ మీట్. యా ఫస్ట్ మీట్. లైక్ సింపుల్ కదా. నీకు ఒక అమ్మాయిని చూస్తావు, అమ్మాయి నచ్చుతుంది, నువ్వు ఏ విధంగా అప్రోచ్ అవుతావు, ఏ విధంగా ఇంప్రెస్ చేస్తావు? వచ్చే పాయింట్. సో గైస్ యూ హ్యావ్ ఓన్లీ 1 క్వశ్చన్. ముగ్గురులో ఒకరు మాత్రమే లెవెల్ 3కి వెళ్తారు. సో బాగా థింక్ చేస్తే మిస్టర్ బాక్స్ గెలుచుకోవచ్చు. ఓకే మళ్ళీ చెప్తున్నా. నంబర్ 1 ఆన్సర్. ముందా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు సార్, లేకపోతే నిజంగానే గుండాకి పోయేలాగుంది. ఓకే నీతు మేను వాట్ యూ వుడ్ డూ? ఒక నవ్వు నవ్వుతాడు అంటే I would go. I would tell him, if you give me your 24 hours, I'll impress you. And yeah, like maybe one day ఇస్తే నేను బయటికి తీసుకెళ్ళి మూవీలో ఇంప్రెస్ చేస్తా అనేలాగా ఉండేది. మూవీలో చూసినా నేను చూసినది మూవీలో. ఆ మూవీ నేను చూడలేదు. ఆ మూవీలో ఉందని తనకెట్లా తెలుసు? నువ్వు చెప్తున్నావు కదా. వద్దు దొరికేసినారు. తమ్ముడు సరే ఓకే గైస్ సింపుల్ ఆన్సర్. ఒక అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి మీరు ఏం చేస్తారు? ప్రపోజ్ చేస్తా. ఫస్ట్ ప్రపోజ్ చేస్తాను, తర్వాత కొన్ని రోజులు ఇంప్రెస్ చేయడానికి ఏం చేస్తావు బ్రో? ప్రపోజ్ చేస్తావు తెలుసు. నీకు ఆల్రెడీ నచ్చింది అమ్మాయి, ఏం చేస్తావు? అమ్మాయి ఆల్రెడీ నచ్చింది, ఇంప్రెస్ చేయడానికి ఏం చేస్తావు? కొన్ని రోజులు అలా తనతో మూవ్ అయ్యి రోజులనే ఉండవు, ఒకే రోజు. ఓకేనా? జస్ట్ లైక్ ఫస్ట్ మీట్ వెళ్తావు, ఏం చేస్తావు? వాట్ యు వుడ్ డూ ద ఫస్ట్ థింగ్ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి. నాకు ఒక గన్ ఇస్తారా? ఆన్సర్. యా నేనైతే ఫస్ట్ వెళ్ళి ఎవరైనా కానీ ఫస్ట్ పరిచయం చేసుకుంటారు. ఓకే పరిచయం చేసుకుంటారు నీతు గారు. ఓకే ఓకే. సో దాని తర్వాత ఇంప్రెస్ అంటే లైక్ నాకు తెలిసి ఫస్ట్ ఫ్యాషన్, నువ్వు ఉండే విధానం అది ఇది చూస్తారు. స్టార్టింగ్ ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్. ఓకే ఓకే యా నువ్వు వేసుకున్న బట్టలు కానీ లైక్ అవి ఇవి ఉంటుంది, పర్ఫ్యూమ్. మెల్లగా లైక్ డేట్కి వెళ్దాం అదే సంథింగ్ అట్లా ఒప్పేసుకుంటుంది ఎన్నో ఒప్పేసుకుంటుంది. చేపట్టేసుకో. లైక్ నాకు తెలిసిన ఇంప్రెషన్ అంతే అండి. మీ నంబర్ ఎంత? 2. నెంబర్ 2. ఓకే ఓకే తనకి ఏమేమి ఇష్టమో అన్నీ తెలుసుకుని అన్నీ తెచ్చేసి తన ముందు పెట్టేసి నువ్వు చెప్పకుండానే నీ ఇష్టాలన్నీ తెలుసుకుని తెచ్చినా, అదే ఒకవేళ నువ్వు నా జీవితాంకాలం ఉంటే ఇంకెన్ని తన ఉంటుందిగా, తను ఇది చెయ్యాలి అది చేయాలి అని ఏ నెరవేరని లేని అన్నీ తీస్తానని చెప్తా. ఒక ట్రస్ట్. ఒకవేళ తను నమ్మకపోయినా కానీ నమ్మేదాకా వెంటనే ఉంటా. మొత్తం అన్నీ
తను చేసేదాకా నమ్మకం వచ్చేదాకా మ్యారేజ్ దాకా సంథింగ్ అది సింపుల్ 7 నెలలు తిరుగుతాడు 7 నెలలు తిరిగిన తర్వాత ఆఫ్ కోర్స్ తమ్ముడు 7 months was personal. మొత్తం తనకి ఏమేమి ఇష్టమో మొత్తం అన్ని అట్లా తన గోల్స్ అన్ని నెరవేర్చడానికి మొత్తం ఒక ట్రస్ట్ ఇస్తా పక్క ఓకే ట్రస్ట్ అన్నది పక్క 100% ఇచ్చేదాకా వదిలిపెట్టను అంతే ఆన్సర్ ఓకే గ్రేట్. సో నెంబర్ 2 నెంబర్ 1 అయిపోయింది. నెంబర్ 5 లేదంట నో ఆన్సర్ నో ఆన్సర్. నో ఆన్సర్. అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఏం చేస్తావు? చెప్పినాడుగా ఐ లవ్ యూ చెప్పాను. ఓకే లవ్ యూ చెప్తాను చెప్తా. ఓకే నీతు యూ హ్యావ్ 2 choice. The one who said I'll bring the whatever she likes and I'll keep in front of her. ఏ మహానుభావుడు వెళ్ళడని చెప్పాడు మాట మనమే కలిసాడు తినా పెట్టుకో పెట్టుకో గైస్ ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళ వల్ల కూడా చాలా యూజ్ ఉండబోతుంది అనమాట. సో వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు కదా వాళ్ళ వల్ల యూజ్ లేదా అని చెప్తే వాళ్ళ వల్ల లెవెల్ 3 అయితే చాలా ఇంపార్టెంట్ యూజ్ ఉండబోతుంది. లెవెల్ 3 ఏంటో కూడా చెప్తా. దానికంటే ముందు లెవెల్ 3కి వీళ్ళిద్దరైతే క్వాలిఫైడ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో అది కూడా నీతువే సెలెక్ట్ చేసింది అనమాట. సో కమాన్ గైస్ ఎవ్రీవన్ లెవెల్ 3కి సెలెక్ట్ అయిన ఇద్దరికి అయితే కమాన్ క్లాప్స్ కొట్టండి. కమాన్ గైస్ గ్రేట్. యూ వాంట్ టు కంగ్రాచులేట్ మీ? వస్తున్నా వచ్చేస్తున్నా గైస్ ఫైనల్లీ మనమైతే సో లెవెల్ 3కి అయితే వచ్చేసామన్నమాట. కానీ దీంతో ఒక చిన్నగా ఒక ట్విస్ట్ ఉందన్నమాట. ఆ ట్విస్ట్ ఏంటంటే మనకైతే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఉంది. సో ఆ బ్రో పేరే గౌతమ్. సో ఈ బ్రోని యాడ్ చేయడానికి మెయిన్గా ఒక ఉద్దేశమైన కారణం ఏంటంటే ఇంతసేపు ఎవరైతే కంటెస్టెంట్స్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ టఫ్ కాంపిటీషన్గా హార్డ్ కాంపిటీషన్గా ఎవరైతే లేరనమాట. కాబట్టి ఈ బ్రోని అయితే మనమైతే తాడడం జరిగింది. ఈ 2 minutes డేట్లో చాలా సింపుల్ గా ప్రతి 3 కంటెస్టెంట్స్ అయితే వాళ్ళైతే వస్తారు. సో ప్రతి కంటెస్టెంట్ కి 2 minutes టైం ఉండబోతుంది. ఆ 2 minutes లో వాళ్ళైతే అమ్మాయిని అయితే ఇంప్రెస్ చేయాలి. అదే విధంగా అక్కడ ఎలిమినేట్ అయిన ప్లేస్ ఇచ్చే ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో అవన్నీ కంప్లీట్ చేసినోడికైతే ఈ ఒక మిస్టరీ బ్రీఫ్ కేస్ అయితే దొరకబోతుంది. సో దీని లోపల ఏమైనా ఉండొచ్చు అది మీ అందరికీ తెలిసిందే. సో దీని లోపల ఏముందో లాస్ట్లో చెప్తా. గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో 2 minutes. సో హలో హాయ్ మీ పేరు? నీతు. నీతు. నా పేరు గౌతమ్. ఓకే సో మీరు ఎలాంటి వాళ్ళని యూజువల్లీ ఇష్టపడతారు? సో ఐ లైక్ మోర్ డీసెంట్ గైస్. ఓకే. యా కొంచెం మంచి. సో మీరు ఎలాంటి ప్లేసెస్కి వెళ్తారు యూజువల్లీ? నాకు లైక్ ఓల్డ్ ఆర్కిటెక్చర్ మళ్ళీ లైక్ ఓల్డ్ బెస్ట్ టెంపుల్స్ ఓకే అలాంటి ప్లేసెస్ని విజిట్ చేస్తాను. సో ఇంతకుముందు మీరు ఎప్పుడైనా డేట్ చేశారా? లేదు పర్టికులర్గా చేయలేదు. ఓకే. బట్ యా. సో ఇంతకుముందు ఎవరైనా కలిసినప్పుడు మీకు ఎలాంటి వాళ్ళంటే యూజువల్లీ ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపించింది? మోర్ బిజినెస్ మ్యాన్. ఓకే. ఇది వ్యాపారం. సో నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఏదైనా టాస్క్ పర్ఫామ్ చేయొచ్చా? షూర్ డెఫినెట్లీ. మీరు ఎన్ని పుషప్స్ చేస్తారు? అరౌండ్ 30 to 40. రియలీ? యా. దట్స్ సో ఇంప్రెసివ్. కెన్ యూ డూ ఇట్ ఫర్ మీ అండ్ షో? యా షూర్. 1 2 3 4 5 29 30. Ooh, that's so impressive. I think it's enough. అంటే టు మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్ అందుకే 30 అని చెప్పాను. Okay. నువ్వు మనిషివా లేకపోతే మాట రోగాన్ని రా నువ్వు. హాయ్ నీతు. Hi. ఐ యామ్ స్మార్ట్. Okay. సాక్ కొడుతుంది అంటున్నాను అనుకోవట్లే. Okay. సరే పేలుతుంది అనుకున్నా కానీ పేర్లే. మామూలు టైం కాదే ప్రకాశం. ఏం చేయలేం మరి అందరికీ ఓకే. సరే మీకేమైనా ఇంప్రెస్ చేయాలనుకుంటే మరి బాక్స్ గెలవాలి కదా నేను. అది గెలిచిన మనీ కూడా మీకే ఖర్చు పెడతాను నేను. వావ్. దీనికే పెట్టేది నమ్మమంటారా? ప్రామిస్. ఓకే కొంచెం పాట పాడతారా? అంటే వెళ్ళాలిగా ఏం కాదు మీరు. ఓకే మరి వెళ్ళాలంటే పాట పాడకూడదు. పాడండి పర్లేదు నేను వెళ్తా ఇంటికి. ఏం పాట పాడాలి మీరే చెప్పండి. ఏ పాట అయినా పాడేస్తా. మీకు అన్ని పాటలు వచ్చా? అనొచ్చు. టైటానిక్ లో సాంగ్ ఉంటుంది కదా సాంగ్ చెప్పండి. ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్ అనే పాట ఉంది కదా అది పాడండి. సరే కమల్ హాసన్ ది స్వాతి ముత్యంలో నుంచి సువి సువి పాట.
రావట్లేదే డాన్స్ ఏమైనా ఆడతారేంటి? ఆడతారంటే నాతో ఆడతా. నేను కాదు, నన్ను నేను ఇంప్రెస్ చేయలేను, మీరు ఇంప్రెస్ చేయాలి నన్ను. జస్ట్ సపోర్ట్ ఇవ్వండి అట్లా. లేదు. ఓకే సరే పాట పాడండి. 2 minutes అయిపోయింది. 2 minutes అయిపోయింది. ఇంప్రెస్ చేయలేదు. నవ్వించండి బాగా. హా, కోడిపిండి నవ్వించినా కానీ ఇంప్రెస్ చేయలేదు. హాయ్ గీతు. నీతు సారీ. నర్వస్ అవ్వద్దండి. ఓకే ఓకే. యా. మేము చూసే నర్వస్ వచ్చేస్తుంది. నవ్వు వస్తుందా? లేదు చెప్పాలి, మాటలు కూడా రావట్లేదు. ఓకే, ఏమన్నా చెప్పండి. యాక్చువల్లీ ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్. ఓకే. బై సీయింగ్ యూ ఐ బికేమ్ ఎక్స్ట్రోవర్ట్. What makes you extrovert by seeing me? నీ మూత్రపిండాలు ఖాళీ ఊపిరితిత్తులు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి నాకు నమ్మకం. యువర్ ఐస్. ఓకే. వాట్ యూ లైక్, మీరు ఎక్కడ ఎక్కువ స్పెండ్ చేస్తారు టైం? మా ఇంట్లో. ఇంట్లో అంటే మీకు ఏది ఎక్కువ ఇష్టం? మా అమ్మ. ఐ లైక్ దట్. మీరేం అడగరా? మీరే అడగాలి. బట్ డేటింగ్ ఇస్ లైక్ ఇద్దరు ఇంప్రెస్ అవ్వాలిగా. నన్ను నేనెందుకు ఇంప్రెస్ అవుతా? మీరు ఇంప్రెస్ నన్ను చేయాలి. మీరు ఆల్రెడీ ఇంప్రెస్ అయిపోయారు కదా. మీరు ఇంప్రెస్ చేయాలంటే ఏదైనా టాస్క్ ఇవ్వండి. టాస్క్ ఇమ్మంటారా? సరే, ఇప్పుడు మీ మమ్మీకి కాల్ చేసి, మమ్మీ ఏం లేదే చాలా గుర్తొస్తున్నావు, ఐ లవ్ యూ అని చెప్పండి. ఫోన్ తీసుకొని రండి అమ్మా. మీ మమ్మీ ఎక్కడ ఉంటారు? బెంగళూరా? నో వైజాగ్. ఓకే. ఇస్ కాలింగ్ హిస్ మామ్. ఏం చెప్పండి? హలో హలో మనీ చెప్పు. అక్క మమ్మీ ఉన్నారా? లేదురా, బయటకు వెళ్ళారు మమ్మీ డాడీ. ఏంటి? అక్క చెప్పు. ఐ లవ్ యూ. ఓ పల్లు. కాదు కాదు కాదు. ఐ లవ్ యూ టూ పల్లు. వావ్. చెప్పు ఇప్పుడు. పర్లేదు, ఒక షోలో ఉన్నా, నేను మళ్ళీ చేస్తాను. పర్లేదా? ఓకే. ఇట్స్ గ్రేట్. గుడ్. చలో. యా, హీ కుడెంట్ మేక్ ఇట్ టు హిస్ మామ్ బట్ అట్ లీస్ట్ ఫర్ హిస్ సిస్టర్. యా. బట్ వాస్ ఇట్ ఇంప్రెసివ్? యా. గైస్ ఫైనలీ ఇక్కడైతే 3 కంటెస్టెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళైతే 1 by 1 వచ్చారు. 2 minutes స్పెండ్ చేశారు. అమ్మాయిని అయితే ఇంప్రెస్ చేశారని అనుకుంటున్నా. ఓకేనా, ఒకడైతే కాల్ చేసు, ఒకరు పుషప్లు కొట్టాడు, ఇంకోటి దిక్కులు చూసాడు. కానీ గైస్ ఇప్పుడు పాయింట్ ఏమంటే దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్. లైక్ ఇంతసేపు 3 లెవెల్లో కూడా ఎలిమినేట్ అయిన ప్లేయర్స్కి అయితే ఇప్పుడైతే మంచి ఛాన్స్ అయితే దొరికిందని చెప్పొచ్చు అనమాట. సో వాళ్ళ టాస్క్ ఏంటంటే ఆ 3 ప్లేయర్స్కి ఒకేసారి వాళ్ళైతే ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఛాలెంజ్ ఎవరైతే కంపల్సరీ లైక్ కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే విన్నర్గా అయితే సెలెక్ట్ అయితే అవుతారనమాట. అది కూడా నీతుంది. ఫస్ట్ అయితే వాళ్ళతో ఛాలెంజ్ ఏంటో కనుక్కుందాం. ఇప్పుడు మేము నలుగురం కలిసి ఒక ఛాలెంజ్ డిసైడ్ చేసినాం. అదేంటంటే అమ్మాయిని ప్రపోజ్ చేయాలి, అది కూడా ముగ్గురు ఒకటేసారి ప్రపోజ్ చేయాలి. ఎవరైతే బాగా ప్రపోజ్ చేస్తారో వాళ్ళే విన్నర్స్, అది కూడా అమ్మాయి డిసైడ్ చేస్తారు. గైస్ మీరు విన్నారు కదా, వాళ్ళైతే 1 by 1 వాళ్ళైతే వచ్చి అమ్మాయిని అయితే ప్రపోజ్ అయితే చేయాలన్నమాట. సో ఎవరైతే బాగా ప్రపోజ్ చేస్తారో అది కూడా నీతునే సెలెక్ట్ చేస్తుంది. సో వాళ్ళైతే ఈ యొక్క మిస్టరీ కేసుని అయితే గెలుచుకుంటారు. సో ఇంకా లేట్ ఎందుకు 1 by 1 అయితే ప్రపోజ్ చేస్తారు బ్రో. సో ఇంతవరకు నా లైఫ్లో అంటే ఏది అమ్మాయి నాకు అంతగా నచ్చలేదు. ఐ డెంట్ ఫీల్ ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ ఎనీ గర్ల్. బట్ మిమ్మల్ని చూసిన తర్వాత ఐ ఫెల్ట్ యు ఆర్ ద పర్ఫెక్ట్ కపుల్ ఫర్ మీ. సో ఐ లవ్ యూ సో మచ్. ఓకే గైస్ మొత్తానికి అయితే అభివృద్ధి అయితే చేశారన్నమాట. సో ఇప్పుడు కంటెస్టెంట్ నెంబర్ 2. యాక్చువల్లీ ఐఎమ్ సీయింగ్ తెలుగులో వచ్చాయి. తెలుగులో మీరు చూస్తేనే నాకు ఏదోలాగా ఉంది. యాక్చువల్లీ రోజెస్ ఆర్ రెడ్, వాయిలెట్స్ ఆర్ బ్లూ. ద మినిట్ ఐ సా యు ఐ ఫాల్ ఇన్ లవ్. ఇంకోసారి చెప్పు, ఏం చెప్పావు? రోజెస్ ఆర్ రెడ్, వాయిలెట్స్ ఆర్ బ్లూ. ద మినిట్ ఐ సా యు ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ యు. గూగుల్. యా, థ్యాంక్ యూ. గేస్ మొత్తంగా అయితే తనైతే చాలా బాగా ప్రపోజ్ చేశాడనమాట. కానీ ఆన్సర్ ఇంకా దొరకలేదు. కానీ కమాన్ గేస్ ఇప్పుడైతే స్మార్ట్. సో లెట్స్ సీ తను అలా ప్రపోజ్ చేస్తారని చెప్పి. సో తనైతే లాస్ట్ కంటెస్టెంట్. సో చూద్దాం దీని తర్వాత విన్నర్ ఎవరో డిసైడ్ అవ్వు.
నేను చూడగానే ప్రేమలో పడిపోయాను. అలా ఎందుకు జరిగిందో కూడా తెలీదు. నీ కళ్ళు బాగున్నాయని అబద్ధం చెప్పను, నిన్ను పెళ్లి చేసుకుంటానని అబద్ధం చెప్పను, నేను లవ్ చేస్తానని అబద్ధం చెప్పను. కానీ అక్కడ నిజమైపోతాను భయం. ఇది గూగుల్ నుంచి తీసాని ఏ, అబద్ధం మాత్రం లేదు. చెప్పొద్దు. మూవీ ఇది పెద్ద మూవీ ఇది మూవీలో డైలాగ్ ఇది యో ఆగు. డైలాగ్ ఇది. నాకు అమ్మతోడు లేదు, నన్ను పెళ్లి చేసుకుని అమ్మలా చూసుకుంటావని ఒక స్మాల్ రిక్వెస్ట్ అంతే. విల్ యూ మ్యారీ మీ? మాస్ మాస్ మూవీలో ఇది యో నో మొబైల్ కొట్టు మొబైల్ కొట్టాలా? ఎవరిని కొట్టాలి? బ్రో అంతే బ్రో ఎనఫ్ బ్రో. కూర్చొని మొబైల్ లేదు డేటా లేదు నా దాంట్లో. చూసుకోండి. సో 3 మెంబర్స్ చాలా ప్రపోజ్ చేశారు. అవును. అంటే వాడు చేయలేనుకో. వాడే బాగా ప్రపోజ్ చేశాడు. రైట్. కిక్కురా కిక్కు పద. వాళ్ళ ముగ్గురులో ఎవరైతే బాగా చేశాడు ఇంతసేపు ఈ లెవెల్స్ అని ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేశారు, ఎవరైతే బాగా ఎంటర్టైన్ చేశారు నువ్వు అనుకుంటున్నావు లైక్ మీరు అనుకుంటున్నారు, యూ కెన్ జస్ట్ కీప్ దెమ్. కేస్ మొత్తం అయితే మీరు చూసారు కదా. సో ప్రపోజల్స్ మొత్తం అయిపోయిందనమాట. సో మనకైతే 3 కంటెస్టెంట్స్ అయితే అక్కడైతే ఉన్నారు. యూ గెస్ కన్కమ్. ఓకే గైస్, సో ఈ 3 కంటెస్టెంట్స్ని ఇప్పుడైతే నీతు అయితే సెలెక్ట్ చేసేదనమాట. సో వాళ్ళు విన్నర్ ఎవరు అని చెప్పి తినైతే కేసు అయితే ఇవ్వబోతుంది. సో తన ఇష్టం, తనకి ఎవరైతే ఈ టాస్క్ అయితే బాగా టాస్క్ బాగా చేశారు, లైక్ ఎంటర్టైన్మెంట్ అన్న కానీ ఏదైనా కానీ, వుడ్ యూ ఫెల్ట్ గుడ్, యూ కెన్ జస్ట్ గివ్ దెమ్ దిస్. ఓకే, సో Can't I give for 3 of them? no, only one. And as you give it, I need a reason for it. Okay. Yeah. Take it pa. Smart Shankar. What? Reason for it? Yeah. He just took his mom's name. అలా రీజన్ ఆ రీజన్ అయితే నాకొద్దు. లేదు, కామెడీ అట్ట నచ్చిందంటే ఇవ్వచ్చు. ఆ ఒక్క రీజన్ అయితే నాకు వద్దు. ఇంకేం నువ్వేం ఇంప్రెస్ చేసావా ఏంటి? నాకు ప్రాబ్లం లేదు, ఇచ్చాను. ఓకే ఓకే ఓకే. Yours. యా రా. రీజన్ Comedy. రీజన్ కామెడీ. సాధించాడు రా అన్న. ఓపెన్. అరే ఇట్లా తీరా నాయనా. ఒకసారి కింద హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ. సెల్యూట్ కొడుతున్నాడు. Guys, ఈ యొక్క బ్రీఫ్ కేసులో టోటలీ 10K అమౌంట్ అయితే ఉందన్నమాట. సో విన్నర్కి అయితే 10K అమౌంట్ అయితే దొరుకుతుంది. సో ఈజ్ ద విన్నర్. ఓకే, సో ఫైనల్లీ ఈ రోజు ఒక వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో మొత్తానికి అయితే మీరు అనుకున్నట్టే ఐ మీన్ నీతో సెలెక్ట్ చేసినట్టే మన స్మార్ట్ అయితే వింటారు అనమాట. మొత్తానికి అయితే ప్రజలు లెక్కలు అనుకుంటున్నాడు. గైస్ కవర్ గేస్ వీడియో నెక్స్ట్ అయితే వెళ్ళండి, లైక్ కొట్టండి, అలాగే కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి. సో లవ్ యూ ఆల్, పీస్.